ఖమ్మం జిల్లాలో అభయహస్తం పేరుతో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. పథకాలను పొందేందుకు లబ్ధిదారుల ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం నగరంలోని 29వ డివిజన్లో జయశంకర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలనను స్థానిక కలెక్టర్ విపి గౌతమ్, సిపి విష్ణు వారియర్లు పరిశీలించారు. పథకాలను ఆశిస్తున్న వారి కుటుంబ సభ్యులందరికీ ఒకే దరఖాస్తు సరిపోతుందని, ప్రతి ఒక్కరికి ఒక్క అప్లికేషన్ నింపాల్సిన అవసరం లేదన్నారు కలెక్టర్ గౌతమ్. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటారని ఆయన తెలిపారు. ఏదైతే 6 గ్యారంటీలు ప్రామిస్ చేశారో ఆ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రతి కుటుంబం వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి వీలు ఉన్నది. వాళ్ళకు ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలు ఉన్నది. సింగిల్ అప్లికేషన్ ఫామ్ ఒక కుటుంబానికి 6 స్కీమ్స్ కలిపి ఒక్కటే అప్లికేషన్ ఫామ్ ఇస్తే సరిపోతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్స్ కూడా మీ ఇంటి వద్దకి చేరుకున్నాయి, ఇంకా కొన్ని చోట్ల చేరుతున్నాయి. సో నెక్స్ట్ 2 డేస్ సంబంధించిన అందరికి కూడా ఈరోజు ఈవినింగ్ దాకా అందరికి అప్లికేషన్స్ వచ్చేస్తాయి. మీరు ఇంట్లో కూర్చొని నింపుకొని రావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ వచ్చి ప్రజాపాలన సభ దగ్గర వచ్చి కూడా మీకు హెల్ప్ డెస్క్ పెట్టామో అక్కడ కూడా నింపుకోవచ్చు. మీరు వచ్చేటప్పుడు మీ ఫోటో ఒకటి, రేషన్ కార్డు ఒకటి, అట్లానే ఆధార్ కార్డు ఒకటి మాత్రం దానితో జతపరించడానికి తీసుకురావాల్సిందిగా ప్రజలందరినీ కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను. సో మీ దగ్గర ఏ రోజు ప్రజాపాలన సభ జరుగుతుంది అనేది మీరు లోకలీ దండోరా వేయించి ట్రాక్టర్స్లో కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాము. మీరు అది కూడా తెలుసుకొని ఆ రోజు దరఖాస్తులు